ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమైన ఆత్మీయులందరికీ వందనాలు. బాగున్నారా? మరి ఈ బ్రదర్ డి షోలో మన అఫీషియల్ ఛానల్లో పెడుతున్న ప్రతి సాక్ష్యాన్ని మీరు వింటున్నారు, ఎంతో సంతోషిస్తున్నాం. మరి మీరు ఎలా బలపడుతున్నారు అనేది మాకు తెలియచేయండి. అలాగే మరి అనేక మందికి మరి పెడుతున్న సాక్ష్యాలు దీవెనకరంగా ఉండాలంటే మరి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అనేక మందికి మన ఛానల్ కోసం పరిచయం చేయండి. మీరు చూస్తున్న వీడియోని పాట అయినా సాక్ష్యమైన అనేక మందికి తెలియజేస్తారని, మరి అనేక మందికి ఈ సువార్తను మరి చేరేలాగా మీ వంతు సహకరిస్తారని ప్రభుపేట మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సరేనని నా మనసు బాగాలేదు. మరో వారం గద్దెలో ఉన్నప్పుడు గద్దెలో ఉన్నటువంటి శక్తిని మరల రెండోసారి నేను అడుగుతున్నా, నేను ఆరాధించే దేవతను అడుగుతున్నా, నేను చచ్చిపోతే పరలోకం పోనా అన్న. అప్పుడు ఆవిడ అంది, పరలోకంలో 3 దేవదూతలు ఉన్నారా, వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళ నేను ఒకదాని రా అంది. నువ్వు కూడా పరలోకంలో నుంచి వచ్చావంటే నేను పరలోకం నుంచే వచ్చాను అంది. అమ్మయ్యా, నువ్వు ఉంటే నేను ఉన్నట్టేగా అన్న. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు అంది. పరలోకంలో ప్రధానమైన 3 దేవదూతలు అంటే గాబ్రియేలు, మికాయేలు, లూసిఫర్. తోయబడింది ఎవరో? లూసిఫరే నాతో సాక్షాత్తు మాట్లాడుతుంది. నేను పారాడే వయసు నుంచి నన్ను పెంచి పెద్ద చేసి పోషించింది ఎవరంటే సాక్షాత్తు లూసిఫరే. నేను సైతాను బిడ్డనే కానీ దేవుని రక్తం చేత నేను కడగబడి దేవుని సాక్ష్యంగా మిగిలిపోయాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత కొద్ది రోజులు గడిచింది. ఆదివారం అమావాస్య, బాగా బిజీలో ఉన్న ఈ ముసలావిడ వచ్చి నిలబడి బయటికి రాయ, నీతో మాట్లాడతానంది. ఊరందరికి నన్ను చూస్తే భయం అవుతుంది, ఈ ముసలిదాన్ని చూస్తే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఇవిడేమని చెప్తుంది? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. నీ ఇంటి ముందుకి సోదోళ్ళు వచ్చినప్పుడు, చిలకజో తీసుకుని వచ్చినప్పుడు, కాణిపాపళ్ళు వచ్చినప్పుడు, బుడబొక్కలు వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి? సువార్త చెప్పాలి. అంతేగాని ఇట్రా ఇక్కడ కూర్చో, మత్త చచ్చి శానాలు అయింది కానీ సోదులో కొత్తదా, నువ్వు కూడా వస్తావు రేపో మాపో సత్తి. ఎందుకండి మనకు ఆ పనులు? అలాంటి పనులు చేయకూడదు. దేవుని స్తోత్రం. ఏంటో చెప్పన్నా, భగభగమండి నడకంలో బడి చచ్చిపోతావు, యేసు ప్రభుని నమ్ముకోయ్యా అంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఎవడు చెప్పాడు నీకు ఈ మాటలన్న? బైబిల్ చదువు చెప్తాను, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళన్నా. ఆ బైబిల్ నేను తెచ్చి దిగ చింపివేసి అప్పటిని అగ్గిపుల్లకి ఇసి ముట్టిచ్చేసాను. కచ్చిబుట్టిపోయింది. పాడు మతం, పనికి మాలిన మతం, పరాయి మతం. ఎక్కడ దేవుడు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, నేను చేసే మాంత్రిక విద్యలను కూడా నన్ను ముందుకు కొనసాగనీయట్లేదని చెప్పి బైబిల్కి నొప్పి పెట్టే కానీ నిజంగా అది కాలిపోలేదు. కొద్ది గాలి, ఆ గాలికి ఆరిపోయింది. సాయంత్రానికి ఆవిడొచ్చింది, నా బైబిల్ ఇస్తావయ్యా అంటే, తెచ్చుకపో ఆడుందన్న. ఆ బైబిల్ చూసినటువంటి ఆవిడ చెంపటం, కొద్దిగా కాలి ఉండటం చూసి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అంటది, ఏ బైబిల్ అయితే నువ్వు తగలబెట్టావో అదే బైబిల్ నీ చేత్తో పట్టుకుంటావు అంది. దేవునికి స్తోత్రం. అదే బైబిల్ నీ చేత్తో పట్టుకొని పల్లె పల్లె, పట్టణ పట్టణ, గ్రామ గ్రామానికి తిరిగి ఈయన నిజమైన దేవుడు, ఈయన లోకరక్షకుడు అని కేకలు వేసి నువ్వు ఒకనాడు సాక్ష్యం ఇస్తావంది. కొతికి కోసుకుంటా కానీ కులం తక్కువ దేవుళ్ళని నేను ప్రకటించను అనుకున్నాను నా మనస్సులో అనుకొని అవతలకు వచ్చేసాను. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగే ఆ దేవుడు ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. వెళ్ళామన్నాడు, ప్రార్థనకి వెళ్ళాను అని చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన అనేసరికి మా తాతకు చెమటలు పట్టేసినాయి. ఎందుకు వెళ్ళావు రాడక నువ్వు అన్నాడు. అవసరం పడి వెళ్ళాను. ఏమైంది రాడ? ఒక వెలుగును చూశాను. చూసావు అన్నాడు. చూశాను అన్నాడు. అయిపోయింది. అమ్మాయి, ఈ రోజు నుంచి పిల్లోడు మన పిల్లోడే కాడు. దేవునికి స్తోత్రం. వీడు మన సంప్రదాయాన్ని, మన అలవాట్లని, మన పద్ధతులు, తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని సర్వనాశనం చేస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తెల్లారింది. మా తాత వెళ్ళిపోయాడు. చచ్చేదాకా ఆయన నాకు కనపడలేదు. నాకు మనశ్శాంతి లేదు. లాస్ట్కి నేను ఆరాధించినటువంటి, నాకు ఎవరైతే రాళ్ళల్లో రప్పల్లో లేడని చెప్పిందో, ప్రధానమైన దూత నేనని చెప్పింది, ఆమె నా దగ్గరికి వచ్చింది. నీకు కనిపించిన ఆ వెలుగు దేవుడు రా అని చెప్పిందండి. హల్లెలూయా. దేవుడా? ఏ దేవుడు అన్నా నేను. దేవుడు అంటే ఎవరో తెలుసా? ఆకాశంలో కనిపిస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలను, భూమిని, దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలుగజేసిన వాడు దేవుడు.
ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పిందండి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. నేను ఒక సువార్త పత్రిక చదివి మారలేదు, రోగం వచ్చి నేను మారలేదు, సమస్యలతో నేను యేసు దగ్గరికి రాలేదు, ఎవడ చెప్తే నేను వినలేదు. నేను నమ్మి ఆరాధించి పూజించి ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసుక్రీస్తు సర్వ సృష్టిని చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడని. అప్పుడు యేసు ప్రభుని నేను నమ్మానండి. యేసు ప్రభు కులానికి, మతానికి, జాతికి, వర్గానికి సంబంధించిన వాడు కాడు. యేసుక్రీస్తు ఎవరంటే అందరికి కూడా ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా.